జిల్లాలో రైస్ మిల్ అని 92లో సీజ్ అయినాయి. 3 మిల్స్ ఇందాక 2 అన్నారు, ఇప్పుడు 3 అంటున్నారు. ఏ రైస్ మిల్ సీజ్ అయింది? పీడిఎస్ దొరికిందా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరా? రిమాండ్ చేసిరా? 300 క్వింటాల పీడిఎస్ బియ్యం అమ్ముకుంటే రిమాండ్ చేసిరా? ఎఫ్ఐఆర్ చూసిరా మీరు? కంప్లైంట్ ఎవరు ఇచ్చిరు? కన్సల్ట్ డిప్యూటీ తహసీల్దార్ ఎన్ఫోర్స్మెంట్ గా తెచ్చింది. మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ అయింది. రిమాండ్ అయిందా? సీజ్ అయిన పీడిఎస్ బియ్యం ఎక్కడ ఉన్నాయి? గోదాములు తీసుకొచ్చిరా? కరెక్ట్ గా నోటీస్ లో ఉందా? సేఫ్ కస్టడీకి హ్యాండ్ ఓవర్ చేసి ఈ రైతులు ఎంకరేజ్ చేస్తే రైతులకు లాభాలు వస్తాయి. ఫార్మ్ మెకనైజేషన్ కింద ఏమైనా ప్రోగ్రెస్ ఉందా? గత ప్రభుత్వం ఈ పైసలన్నింటినీ తీసుకుని రైతు బంధు రైతు బీమాకి డైవర్ట్ చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా ఈ ఫార్మ్ మెకనైజేషన్ లో ట్రాక్టర్లో పనిముట్లో వ్యవసాయ పనిముట్లో రైతులకు ఇచ్చే కార్యక్రమం ఉందా? అది కూడా ఏం లేదా? బడ్జెట్ ఇచ్చారు. ఎంత బడ్జెట్ ఇచ్చినారు? అది 68 lakhs ఇచ్చారు సార్. ఏం చేశారు 28 లక్షలు? అది ఎవరు కూడా టైం లేకుండా సార్. టైం లేనందుకు ఒక ఇంప్లిమెంట్ కూడా ఫైనలైజ్ కాలేదు. సో డబ్బులు ల్యాక్ చేసి ఎందుకు all district hospital to the as it is converted to government general hospital with the teaching hospital, sir. So previously it was the strength 100 bed strength, sir. That is a general hospital. So previously TVP district hospital with 100 bed strength and MCH with 120 strength, sir. That is maternal and child. So both are together worked run by TVP. So now it is converted to government general hospital. We handed over, sir. స్లాబ్లు వేసి అట్లా పనికి రాకుండా వచ్చి ఎక్కడైనా ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేస్తే సీరియస్ గా దాన్ని కంప్లీట్ చేయండి. మేము డేట్ ఇస్తే సంతోషం. మేము డేట్ ఇవ్వలేకపోతే ఆ లోకల్ ఉన్న ప్రజాప్రతినిధులతో శిలాఫలకం పెట్టి మీరే కొబ్బరికాయ కొట్టి పని నడిపించేసి ఎంపీ లాడ్స్ వర్క్ అని చెప్పి అక్కడ ఒక శిలాఫలకం ఉండాలి, పని నడవాల్సి. నెలకొకటి ఏదో ఒక మంచి సమావేశం ఏదో ఒక నియోజకవర్గంలోనో మండల కేంద్రంలోనో పెట్టుంది. వీలైతే గౌరవ ప్రజాప్రతినిధులందరినీ పిలువండి. వీలు కాకపోతే కనీసం అధికారులను పోయి కొంత చైతన్యవంతం చేయండి. థ్యాంక్ యూ అండి. డిఓ గారు చూరా పేరు చెప్పు. ఒకటి నదిగామ, 2 సార్ విరిగాడులో ఉండేది చూసి చెప్పండి సార్. థ్యాంక్ యూ. సాయిల్ ఎందుకు ఎవరు చూస్తారు? మైక్ దగ్గర మనసు మాట్లాడారు.